నా పేరు ఎం బాలసుందరం నాయుడు, చిట్టేచర్లనగిరి, చిన్నగొట్టిగల్లు మండలం, తిరుపతి జిల్లా. మాకొచ్చి 4 ఆవులు ఉన్నాయి. 4 పాలు కొంచెం తగ్గినాయి అనిపించి మేము మళ్ళీ ఇంకొక ఆవును కొనాలని మేము ప్రయత్నం చేసి ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మాకు ఈ వ్యక్తి మాకు పరిచయం అయింది. దానివల్ల మీరు మళ్ళా పెట్టుబడి పెట్టాలంటే 70 నుంచి ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టాలి కదా, దానికంటే ఈ మిల్కర్ ప్లస్ హెచ్ అనే దాన్ని వాడి చూడండి. నా మాట మీద పాలు మీకు ఏదన్నా ఇంప్రూవ్ అయ్యి మీకు ఏదన్నా ఇదైతే చూడండి అని చెప్పని మాకు ప్రోత్సహించి చెప్పినాడు. దాన్ని బట్టి మేము మళ్ళీ ఆవును కొనేదానికి ₹1,00,000 పెట్టుబడి పెడితే ప్రతి నెల మాకు ₹2,000 ప్రతి నెల మాకు వడ్డీ అవుతుంది. కాబట్టి దానికంటే ఇది చూద్దామని చెప్పని మేము ప్రయత్నం చేసినాము. ఈ ప్రయత్నం చేసిన దానివల్ల మాకు కలిగినటువంటి లాభం ఏమంటే, మళ్ళీ బాధపడి ఆవులు కొని దానికంతా పెట్టుబడి పెట్టి ప్రతి ఇబ్బంది కంటే ఈ ఆవులకే పెట్టి చూద్దామని తొలిగా మేము ప్రతి ఆవుకు ఒక ప్యాకెట్ ప్రకారం ఈ ప్యాకెట్ ₹350 చెప్పినాడు. ఆ ₹350 ప్రకారంగా మేము వాడినాము. మళ్ళా రెండో తడవ కూడా నెల 15 రోజులకు ఒక తడవ అని చెప్పని ఆ వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి మేము మళ్ళా నెలకు జరిగేటప్పటికి ఈ విధంగానే మళ్ళీ ఒక ప్యాకెట్ పెట్టాము. అతను చెప్పిన మాట ప్రకారంగా మాకు ఆవుల దగ్గర పాలు ఇంప్రూవ్ అయినాయి, ఆవులు బాగా ఆరోగ్యంగా బాగుండాయి. దానివల్ల మేము ఆవును కొనే చాలిచ్చి ఈ ఆవులనే ఈ విధంగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఇది వాడుకుంటా ఉన్నాము. ఇప్పుడు మీకు 4 ఆవులు ఉన్నాయి కదా, 4 ఆవుల్లో ఒక్కో ఆవుకి ఎన్ని లీటర్ల పాలు పెరిగినాయి? అదే మేము కొంచెం హెచ్చు తక్కువగా ఇప్పుడు 4 లీటర్లు ఇస్తామంటే 6-7 వరకు పాలు వస్తూ ఉన్నాయి. దానివల్ల మేము ఎంతో సంతోషంగా ఇదవుతా ఉన్నాము. మీకు 1 లీటర్ పాలు డైరీలో ఎంత పడుతుంది రేటు? 39-40 ఆ విధంగా పడుతూ ఉన్నాయి. 39-40 పడుతుంది. అట్లా యావరేజ్ పైన ఒక ఆవుకు ఒక 2 లీటర్లు పెరిగినా కూడా 4 ఆవులకు పూటకు మీకు 8 లీటర్ల దాకా పెరిగినాయి. అంటే రోజుకు 16 లీటర్లు. ఇప్పుడు ఆ 16 లీటర్లకు మీకు డైరీకి పోస్తే ₹640 అంటే యావరేజ్గా 500 వేసుకోండి. 500 వేసుకున్నా కూడా రోజుకు నెలకు మీకు ఎంత వస్తుంది? నెలకు వచ్చి ₹15,000 మాకు ఆదా అయినట్లే. ఖర్చు ఎంత అయింది? ఒక ప్యాకెట్ 350. ఆ విధంగా నెలకు వచ్చి ₹700 ఒక ఆవుకు ఖర్చు అయింది. 4 ఆవులకు 7×4=28, 2,800 మాకు ఖర్చు అయితే ₹15,000 మాకు ఆదాయం వస్తే, ఒకవేళ ₹3,000 ఖర్చు కింద దోసేసినా, ఇంకా ఇతర దానాలకు మంచి చెడ్డ ఒకవేళ పై అంతా దోసేసినా ₹1,000 మాకు ఆదా అయినట్టేను రోజు. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు ఆవుల్లో ఏమన్నా చేంజ్ గమనించారా? ఆరోగ్యంగా ఉన్నాయి. రెండోది ఏమిటంటే కొంచెం బాగా పౌష్టికంగా ఆవులు కూడా బాగున్నాయి. మాకేం ఈ ఆవుల గురించి ఇబ్బంది లేదు. మేత మేయడం ఏమన్నా ఎక్కువ అయిందా? మేత మేసేది ఆరోగ్యంగా ఉండేటప్పుడు మేత బాగా తింటాయి, ఆరోగ్యంగాను కనపడుస్తాయి. మంచి శరీరాలు కూడా నెమ్ముగా బాగా ఇదవుతాయి. దీనివల్ల మీరు రైతులకి ఏం చెప్తారు? రైతులకు మేము వాడిందే మేము చెప్పేదే చెప్తాం. ఈ విధంగా ఉంది, మీరు కూడా ఇది వాడి చూడండి, మీకు బాగా లాభం అనిపిస్తే మీరు దీన్ని వాడుకోండి. మీరు వాడాలి కూడా, వాడి నా మాట మీద వాడండి. మీకు రాలేదంటే మీ నష్టపరిహారాన్ని కూడా మేము కట్టిస్తామని చెప్పనే నమ్మకం మేము చెప్పి ఇది వాడిస్తాం.